చక్కని మాటలు రాయబడినాయి. దయచేసి మీరందరూ గ్రహించాలని నేను ఆశపడుచున్నాను. నిజమైన ద్రాక్షావళిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపబడనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. ఇంకో మాట 5వ వచనంలో అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు, ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. దానికి యజమానుడు దేవుడంట. ఆ తోటని సేద్యపరిచేవాడు యేసుక్రీస్తు. ఆయన అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. అంటే ఆయన ఒక ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వనములో. ఆ ద్రాక్ష తోటకి యజమానేమో దేవుడు, వ్యవసాయకుడేమో యేసుక్రీస్తు. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ మనుషులకు చెప్తున్నాడు ఏంటంటే, ఎవడు నా యందునో నేను ఎవని యందునో వాడు బహుగా ఫలించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎవరు యేసుక్రీస్తులో ఉంటారో, అంటే మీరు అనొచ్చు యేసుక్రీస్తులో ఉండడం అంటే అండి చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. నువ్వు రోజు బైబిల్ చదివితే నువ్వు ఆయనలో ఉన్నట్టు. నువ్వు రోజు ప్రార్థన చేస్తే నువ్వు దేవునిలో ఉన్నట్టు. నీవు ఒకవేళ బాప్టిజం తీసుకున్నా దేవునిలో ఉన్నట్టు. ప్రతిరోజు ఒక్కదన్న వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీవు దేవునిలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా యందు, నేను నీ యందు ఉంటే, అంటే మరి మనలో కూడా దేవుడు ఉండడం అంటే ఏంటి? ఓ మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యం నీ లోపల ఉందంటే దేవుడు నీలో ఉన్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, ఒకవేళ దేవుని ఆత్మ నీ లోపల ఉందనుకో, నీవు దేవుణ్ణి కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే స్పష్టంగా 5వ వచనంలో అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. అభివృద్ధి పొందుతాడు, విస్తరిస్తాడు, ఫలిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. రీసెంట్ గా నా క్లోజ్ ఫ్రెండ్ పాస్టర్ 60 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ పెట్టుకున్నాడు. మంచి హోటల్లో, జూబ్లీ హిల్స్ లో మంచి హోటల్లో పెట్టాడు. నన్ను కూడా పిలిచాడు, వెళ్ళాను. ఒక 5 మినిట్స్ గ్రీటింగ్స్ మాట్లాడమన్నారు. మంచిది మాట్లాడాను. మాట్లాడుతూ ఒక మాట ఎందుకో నాకు తెలియకుండా చెప్పాను. 60 సంవత్సరాలు కదా, మోషే 120 సంవత్సరాలు బతికాడు. ఆయన పాస్టర్ కూడా కాబట్టి మరి 120 సంవత్సరాలు బ్రతకాలి అన్నా. అది సాధ్యమా అసలు? నేనేమనుకుంటున్నానంటే నీవు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీ లోపల ఉంటే నీకు బీపీ ఉంటుందా? షుగర్ ఉంటుందా? థైరాయిడ్ ఉంటుందా? పోనీ నీ దేహంలో వ్యాధులు ఏమైనా ఉంటాయా? నేను అనుకుంటున్నాను ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. భయపడతా. చాలా మంది ఫిజికల్ గా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. నేను ఒక మాట జ్ఞాపకం చేశాను. నా ఫ్రెండ్ ఆ బర్త్డేలో 60 సంవత్సరాలు ఉన్నాయి, 120 సంవత్సరాలు బ్రతకాలి అన్నాను. అంటే అక్కడ ఉన్న పాస్టర్స్ చివరికి వాక్యం చెప్పడానికి ఒక గొప్ప ఇంటర్నేషనల్ దైవజనుడు వచ్చాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, ఏంటి 120 సంవత్సరాలు అంటున్నాడు అని. మీరు కూడా అనవచ్చు 120 సంవత్సరాలు అంటే ఏంటండి? మా పాస్టర్ గారే 61 సంవత్సరం 62 సంవత్సరాలకి చనిపోయాడు, ముద్దా శ్యాంబాబు గారు అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మోషే 120 సంవత్సరాలు బతికాడు,
ఆయన తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యెహోషువ. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? 110 సంవత్సరాలు బతికాడండి. అంటే గురువు 120 సంవత్సరాలు, శిష్యుడు ఓ 10 సంవత్సరాలు తగ్గినాడు, 110 సంవత్సరాలు బతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీ లోపల ఉంటే నీ ఆయుష్ పొడిగించబడుతుంది, నీ ఆత్మీయత పొడిగించబడుతుంది, నీ ఆరోగ్యం పొడిగించబడుతుంది. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు, నీవు నాయందు నేను నీ యందు ఉంటే నీకేది ఇష్టమో అడుగు, అది నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2019 సంవత్సరం నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడండి? 2019. ఇప్పుడెంత? 2025. అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పిఆర్సీ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి 5 సంవత్సరాలకు పే రివిజన్ కమిషన్ అని ఒకటి వేస్తారు. వేసి దాన్ని స్టడీ చేస్తారు. ఈ స్టడీ చేసినప్పుడు అప్పుడున్న చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఈ పిఆర్సీ ఇస్తున్నాం కదా, దీంట్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఎక్కువ డబ్బులు పోతున్నాయి, అంటే చాలా మంది ఉన్నారు, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఈ రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్ ఇస్తున్నాం కదా మన పెన్షన్ ఆఫీస్ నుంచి, దాంట్లో 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి అన్న. ఎంత అండి? 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి అన్న. ఆ పిఆర్సీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఏమైంది తెలుసా అండి? మీరు నమ్మరు, 300 మంది ఉన్నారట. ఎంతమంది అండి? 300 మంది 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు. మా నానే 33 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవడు నా యందునో నేను ఎవరి యందునో వాడు బహుగా ఫలిస్తాడు. పిల్లారా, ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఫైర్ ప్రాఫెట్. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయన మించిన లేడు. ఎవరో తెలుసా ఆయన పేరు? ఏలియా. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం చీల్చబడి అగ్ని దిగి వచ్చి 51 మందిని ఒకేసారి చంపేసింది. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద చినుకు వర్షం పడలే. ఆయన ప్రార్థన మరలా చేయగా బైబిల్ ఏమంటుందంటే విస్తారమైన వర్షం పడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప ఫైర్ ప్రాఫిట్ తెలుసా ఆయన? అంతటి ఫైర్ ప్రాఫిట్ ని జెజబేల్ అనే ఒక స్త్రీ బెదిరించింది. ఏం తెలుసా? రేపు సాయంత్రం వరకు నేను చంపుతాను. భయపడిపోయారు. దేవునిలో ఉన్నవాడు మరణానికి కూడా భయపడద్దు. షుగర్కి ఏం భయపడతాడు, ఇంకా బీపీకి ఎందుకు భయపడతాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, ఏలియాని ఆ జెజబేల్ అన్న మాటకి ఏలియా భయపడిపోయి 24 గంటలు ఖాళీ నడకన పారిపోయాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సరే భయపడితే భయపడ్డాడు, వదిలేద్దాం, క్షమించేద్దాం అని ఏం చేశాడంటే మరణమే చూడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నో డెత్. ఏలియాకి మరణం లేదు, మరణమే చూడకుండా దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బైబిల్లో ఒక చోట చక్కగా రాస్తాడు, మరియా, మార్తా, లాజరు చనిపోయినప్పుడు వారిని ఓదార్చుకు వచ్చినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు తెలుసా? నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడన్నాడు. ఏమండి? ఆయన యందు విశ్వాసముంచువాడు ఎప్పటికీ చనిపోడట. అంటే ఆయనలో ఉంటే, ఆయన నీ లోపల ఉంటే నీకు ఏది ఇష్టమో అడుగు అది ఇస్తాను అన్న వ్యక్తి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, నేను కొన్ని నిమిషాలు ఇంకా మాట్లాడుతున్నాను. బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చెప్పిన ఈ మాట చాలా స్పష్టమైంది. ఈ ఒక్క మాట మీద నేను వాక్యం మాట్లాడాలనుకున్నాను ఈరోజు. నీవు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీ లోపల ఉండాలి. నీవు నీ లోపల దేవుని వాక్యం ఉండాలి, నీవు దేవునితో సహవాసం చేయాలి. నీ లోపల దేవుని ఆత్మ ఉండాలి, ఆత్మలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు ప్రభువును కలిగి ఉంటావో నువ్వు ఒంటరివి కాదు, నీతో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వాతి శ్వేత వెళ్ళిపోయిందని ఒంటరి అయిపోయిందంటే సిస్టమ్, కానీ ప్రభు ఉంటే ఒంటరి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పిల్లలు అందుకే బైబిల్ అంటాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలుంటే మీకేది ఇష్టం అడగండి. చాలా ప్రాముఖ్యమైన ఒక మాట బైబిల్లో నుంచి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు. ఎవరైనా తెరిచిపెట్టండి, స్లోగా చదవండి, నేను చెప్తున్నాను. యెహెజ్కేలు 36-26-27 వచనాలు. జాగ్రత్తగా ఒక్కొక్క పదం చదువుదాం. బైబిల్ ఏమంటున్నాడండి? 36 యెహెజ్కేలు గ్రంథం 26వ వచనం 27వ వచనం. నూతన హృదయము నీకిచ్చేదను. జాగ్రత్తగా వినాలండి. నూతన స్వభావము నీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. చాలమ్మా, ఒకసారి నా వైపు చూడండి అందరు. ఏమంటున్నాడు? నూతన హృదయము మీకు ఇచ్చేదను. బైబిల్ ఏమంటుందండి? నూతన హృదయం మీకు ఇచ్చేదను. అంటే ఇప్పుడు మనకున్న హృదయం ఎలాంటిది? అంటే హృదయము పాడైపోయింది, రిపేర్ అవుతుంది, దీన్ని తీసుకొచ్చి ఆయన కొత్తది తీస్తాడు. అంటే దాన్ని రిపేర్ చేస్తాడా, లేకుంటే దాన్ని కొత్తది పెడతాడా? ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతన హృదయము నీకు ఇచ్చేదను అన్నాడు. పిల్లారా, బహుశా మీకు అందరికీ కూడా ఒక హార్ట్ ఉంది. హార్ట్ ఎంత ఉంది తెలుసా? గుండె ఎంత ఉంది తెలుసా? నీ పిడికాడ ఎంత ఉంటుందట. ఒకవేళ నువ్వు నాకంటే బాగా లావున్నావు అనుకో, సపోజ్, కొంచెం పిడిక పెద్ద ఉంటుంది కదా, నీ గుండె కూడా అంతే ఉంటుంది. ఒకవేళ సన్నగా పీళ్ళగా ఉన్నారనుకోండి ఎవరైనా, వాడి గుండె ఎంత ఉంటుంది, వాడి పిడిక ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గుండె చాలా ప్రాముఖ్యమైందండి. ఎంతో తెలుసా? ఈ గుండె రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో ఉండే గుండె రక్తాన్ని కలగజేస్తుంది. చేసి ఏం చేస్తుంది అంటే, రక్తాన్ని నరాల ద్వారా అన్ని పార్ట్స్కి, తలకి, కాళ్ళకి, లేకుంటే చేతులకి, టోటల్ బాడీకి రక్తాన్ని ఈ గుండె సప్లై చేస్తుందట. దానికి ఇంకో లక్షణం ఏముంది తెలుసా? ఈ అన్ని పార్ట్స్ నుంచి కూడా చెడు రక్తం దాని లోపలికి వస్తుందట. అర్థమవుతుందా? మీదేనా గుండె? నాదా? ఎవరి వాళ్ళ ఉంది కదా. ఇప్పుడు నా లోపల ఉన్న గుండె రెండు పనులు చేస్తుంది. ఒకటే తెలుసా? ఈ నా వేరే పార్ట్స్ నుంచి వచ్చిన రక్తం అంతా లోపలికి తీసుకొని దాన్ని శుభ్రం చేసి మరలా అది ఆ బయటికి పంపిస్తుందట. అట్లా 24 hours ఈ గుండె మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే, నీకు నూతన హృదయం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నూతన హృదయం ఇచ్చేదంటే ఆ బ్లడ్ ఏమైనా మార్పు చెందుతుందా? గుండె ఏమైనా మారుతుందా? కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా దాని పక్కన ఇంకొక మాట అన్నాడండి, చదవండి ఒకసారి. నూతన స్వభావము కలగజేసేదను. ఒకవైపు నా వైపు చూడండి. నీకు ఒక స్వభావం ఉంది, ఏంటో తెలుసా? యారగెంట్. ఎవ్వరి మాట వినవు, నువ్వేం చేయాలో చేసుకుంటూ పోతావు. అబ్బా నువ్వు మానవరా అంటారు కొంతమంది. ఏమంటారండి? ఎందుకు? వాడున్న స్థితిని బట్టి, వాడి స్వభావాన్ని బట్టి. కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ కూర్చున్నట్టు మనందరం కూడా తల్లి గర్భములో నుంచి జన్మించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జన్మించినప్పుడు మనం తల్లితో ఫస్ట్ సంబంధం ఉంటుంది కొన్ని రోజుల వరకు. ఆ తల్లి ఏం చేస్తుందో అదే చేస్తుంటారు పిల్లలు. కొన్ని రోజులైనాక తండ్రితో సంబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత తండ్రి ఏం చేస్తుందో అదే చేస్తారు. ఒక తండ్రి సిగరెట్ తాగేటాడు, వీడు చిన్నప్పుడే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు వీడు సిగరెట్. అంటే వీడి స్వభావం అలా ఉంది. స్వభావాన్ని ఎవరు మార్చలేరు యాక్చువల్గా. ఏమంటే నీ స్వభావాన్ని ఎవరు మార్చగలరా? ఎవరు మార్చలేరు. పెద్దగా కూడా స్వభావం మారదు పెద్దగా. కానీ బైబిల్ ఏమంటుందంటే, నీ స్వభావాన్ని కూడా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలిగేసను. రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు గుండె ఇస్తాను. ఒకసారి నా వైపు చూడండి. ఎంతమందికి రాతి గుండె ఉందండి? ఎవరికి లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాతి గుండె అంటే ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను, జాగ్రత్త. నా వైపు చూడండి ఒకసారి. మీరు కళ్ళు తెరిచి చూడండి నా వైపు. నిద్రపోతున్నారు కదా?
నా వైపు చూడండి ఒకసారి. రాతి గుండె అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, ఈ బాటిల్ ఉంది, బాటిల్కి మూత పెట్టాను నేను, ఈ బాటిల్కు మూత పెట్టాను. ఇంకో బాటిల్ తీసుకొని దీని మీద నీళ్లు పోస్తున్నాను. లోపల పోతాయా? ఎందుకు? మూత పెట్టి ఉంది. అంటే ఈ గుండె ఏమైందండి? మూయబడి ఉంది. అంటే ఇది రాతితో సమానం. రాయిని పెట్టి దాని మీద 100 బకెట్ల నీళ్లు పోయి, రాయి కరగదు, రాయి కింద పడదు, రాయి అట్లే ఉంటుంది. ఒకవేళ దీని మూత ఓపెన్ చేద్దాం, ఇంకో బాటిల్తో పోతాం నీళ్లు, ఇది ఫుల్ అవుతుంది. తర్వాత ఏమైతుంది తెలుసా? ఓవర్ఫ్లో అవుతుంటుంది. దీని నిండిపోయి బయటికి పొంగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాతి గుండె నీ లోపట ఉంది. కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, కొన్ని సంవత్సరాలుగా యేసు ప్రభు దేవుడు అని ప్రకటించబడుతుంది. నీ చెవులతో వింటున్నావు, ఈ చెవులతో వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? లోపల రాతి గుండె ఉంది. లోపల రాతి గుండె ఉంది. బైబిల్ ఏమంటుందంటే, నీ రాతి హృదయాన్ని తీసేసి మాంసపు గుండె నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఈ 2025 సంవత్సరం, నూతన సంవత్సరంలో నీకు ఒక చక్కని మాట చెప్తున్నాడు తెలుసా? నీ గుండె రాతి గుండెలాగా ఉండకూడదు. నీ జీవితం రాతి గుండెలాగా ఉండకూడదు. పరీక్ష చేసుకో. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ఇంటికి తెలిపిన తర్వాత ఈ సంవత్సరం అంతా ఆలోచించి, నా గుండె రాతి గుండెలాగా ఉందా, లేకుంటే మాంస గుండెగా మార్చబడిందా? నువ్వు ఇంకా మార్చబడలేదనుకో, ఎన్ని నీళ్లు పోయి, ఎంత వాక్యం చెప్పు, ఎన్ని గంటల వాక్యం చెప్పు, ఎన్ని పాటలు పాడు, ఎన్ని సాక్ష్యాలు చెప్పు, ఆ గుండె మారదండి. ఎందుకో తెలుసా? అది రాతి గుండె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి ఆ వచనం చదువుదాం. ఇచ్చేదను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలండి. హలో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా నేను మిమ్మను, నా విధులను అనుసరించే వారిగా మిమ్మను చేసేదను. ఒకసారి తల పైకెత్తండి. బైబిల్ ఏమంటుందంటే, నా ఆత్మను మీ అందుంచి, అంటే మన లోపల దేవుడు తన ఆత్మను ఉంచితే ఆ ఆత్మ ఏం చేస్తాడట? దేవుని విధుల్ని, దేవుని కట్టడల్ని అనుసరించే ఆత్మగా మార్చబడుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా వినరండి. మొన్న క్రిస్మస్ క్యారల్స్కి పోయినప్పుడు ఓ సిస్టర్ ఇంటికి వెళ్దాం, ఇక్కడ ముందే సిస్టర్ మన మధ్యలో ఉంది. వారి హస్బెండ్ని రిక్వెస్ట్ చేశాను తెలుసా, అట్లీస్ట్ ఫస్ట్ వారం చర్చికి రా అన్న. అఫ్ కోర్స్ ఈరోజు ఫస్ట్ హాలిడే కొంతమందికి లేదు, కొంతమంది వర్కింగ్ డే ఉంది. సో చాలా మంది నాకు ఈరోజు కూడా ఫోన్ చేశారు, 2-3 ఆఫీస్ పనులు ఉన్నాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సంవత్సరం దేవుని వాక్యం నువ్వు వింటున్నావంటే దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది. ఆ ఆత్మ దేవుని కట్టడలను, విధులను గైకొనేలాగా చేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అంతలు నీవు ఏ ప్రయత్నం చేసినా నీవు ఓడిపోతావు. నీ సొంత జ్ఞానముతో, నీకు సొంతగా ఉన్న తెలివితేటలతో నువ్వు ఏ ప్రయత్నం చేయి, నీవు ఓడిపోతావు. అది గ్యారంటీ. ఒకటి వాస్తవమే తెలుసా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నీ హృదయాన్ని ప్రభుత్వంలో కుమ్మరించి, ప్రభువా నాలో ఉన్న రాతి కూడా తీసేసి మాంసం కూడా నీ ఆత్మ నాలో ఉంచి నేను నీ ఆజ్ఞల్ని, నీ విధులను పాటించేవాడిగా చెయ్యాలని ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ మనస్సు మారిందంటే దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో చిన్న విషయాన్ని ఒక 20 నిమిషాలు నేను మాట్లాడి వాక్యం ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నాకెందుకు ఈరోజు ఉదయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మీద ఈ యొక్క చిన్న స్టోరీ చెప్పాలని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక బైబిల్లో మనం చూసినట్లయితే ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా ఆది కాండములో ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు. మత్తయి సువార్త
1వ అధ్యాయం 2వ వచనం, ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఒక్కొక్క పదం చదవాలండి. మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఏమా ఆగమ్మా ఒక్క నిమిషం. బైబిల్ ఏమంటుందండి? అబ్రహాము నిజమా? ఆలోచన చేశారు ఎప్పుడు? వాస్తవమా? అబ్రహాము ఇస్సాకును కనెను. నేను అది చెప్పట్లే. నేనేమంటున్నా అంటే, అబ్రహాము ఇస్సాకును కనక ముందు అబ్రహాముకు పిల్లలు ఉన్నారా లేరా? మరి ఉంటే ఎందుకు రాయాలి అక్కడ? రాయాలి కదా. నేను బైబిల్ ఏదో అవుతున్నా, నా బైబిల్లో ఏది ఉందో మీ బైబిల్లో కూడా అదే ఉంది. మత్తయి సువార్త 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను. మగవాళ్ళకి అనరు, ఆడవాళ్ళే అంటారు. కానీ అబ్రహాముకు దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడు మరొక స్త్రీ ద్వారా, కరెక్టే. కానీ బైబిల్ రాశాడు ఏంటంటే అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకును అబ్రహాం కనక ముందు అబ్రహాంకు పిల్లలు లేరా? ఉన్నారు. ఎవరున్నారు? ఒక ఆయన ఇస్మాయిల్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అబ్రహాము శారా ఇద్దరు భార్యాభర్తలు 100 సంవత్సరాలు వచ్చినా పిల్లలు కలగకపోయేసరికి శారమ్మ ఏం చేసిందంటే, అబ్రహాం ఏం చేశారంటే ఒక చిన్న తప్పు చేశారు. చిన్న తప్పు ఏమైతుంది తెలుసా? కొన్ని తరాలకు కూడా పాపము అంటుకొని ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కూడా ఏదన్నా ఒక తప్పు చేశాము అని అంటే డెఫినెట్ గా తరాలకు కూడా అంటుకొని ఉంటది. తప్పు పాపము చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగిన పరిస్థితి విషయం తెలుసా? పిల్లలు కలగట్లేదు, ఆలోచన మంచిదే, సంతోషం, వదిలేయచ్చు కదా. వదిలేదు. తప్పు ఎక్కడ జరిగింది? తప్పు ఎవరు చేశారు? సారా చేసిందా? అబ్రహాం చేశాడా? తప్పు ఎవరు చేశారు? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, చదవండి 24-25 అధ్యాయాలు ఆదికాండం. నేను చెప్తున్నాను, స్టోరీ వినండి జాగ్రత్తగా. అబ్రహాము ఉన్న స్థలములో భయంకరమైన కరువు వచ్చిందండి. ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. అయితే అబ్రహాము తొంగి చూసినప్పుడు జరిగిందంటే, పక్కనే ఒక కనాన్ అని చిన్న ఊరుందండి. ఆ కనానులో కరువు లేదు. సరే, అబ్రహాం ఏం చేశాడంటే ఆలోచన చేసి, దేవుడు పొమ్మన్న ప్లేసుకు పోకుండా కరువు ఉన్నదన్న భయంతో, ఈ కరువు దేవుడు తీసేస్తాడన్నది ఆలోచన లేకుండా అబ్రహాం ఏం చేశాడు, పక్క ఊళ్ళోనే కరువు లేదు కదా, అక్కడికి వెళ్ళి ఉందాం కొన్ని రోజులు. భార్య తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఆ కనానికి వెళ్తూ ఉన్నాడో ఒక మాట పలికాడు. ఏమైంది తెలుసా? భార్యను పిలిచాడు. అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మై గాడ్, అబ్రహాం మాట్లాడుతున్న మాట ఇది, నా మాట కాదండి. అబ్రహాం ఏమంటే భార్యను పిలిచి శారాని, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఒకవేళ ఆ కనాను రాజు కన్ను మీద పడి ఒకవేళ నువ్వు నాకు కావాలని తీసుకుపోతాడేమో. అందుకనే నాకేమనిపిస్తుందంటే, మనం వెళ్తున్నాం బాగానే ఉంది, కరువు కోసం వెళ్తున్నాం బాగానే ఉంది, నువ్వేం చేస్తావంటే నువ్వు నా చెల్లివని చెప్పు అన్నాడు. ఏమండి, భార్యని చెల్లి అంటాడు. తప్పా కాదా? 100కు 100% తప్ప కాదా? 100కు 100% తప్పేం తెలుసా? భార్యను పట్టుకొని నా చెల్లి అని చెప్పాడు. ఓ మై గాడ్, ఎంత బుద్ధి చెప్పాడంటే దేవుడు. కనానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు సడన్ గా తన గదిలో భార్యతో సరసమాడుతుంటే కనాను రాజు కిటికీలో చూశాడట. అరే, వీడేంటి చెల్లి అని చెప్పాడు, ఇప్పుడు సరసమాడుతున్నాడు. పిలిచాడట, ఆమెను బట్టరంట అన్నాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే జరిగిన సంగతి భార్యాభర్తలు భయమేసి చెల్లి అని చెప్పుకున్నాడు. రాజు పిలిచి ఏం చేశాడు తెలుసా? నువ్వెందుకు నా దగ్గర దాచిపెట్టావు? నువ్వు చెల్లి అని చెప్పావు, ఒకవేళ ఆమె నేను తీసేసుకుంటే ఏం చేసావని. నీకు భార్య అంటే నా కన్ను కూడా ఆమె మీద పడేది కాదు, నేను ఆమె అసలు ముట్టుకునేవాడినే కాదు, అలాంటి నువ్వు చెల్లి అని చెప్పావని బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పోయాడు, అయిపోయింది, కరువు పోయింది. అయిపోయిన తర్వాత మరలా దేవుడు చూపించిన ప్లేస్కి వెళ్ళిపోదాం, నడువమ్మ వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి అబ్రహాం శారాన్ని తీసుకొని మరలా రిటర్న్ వస్తున్నాడు.
వస్తుంటే రాజు పిలిచి ఏం చేశాడు తెలుసా? ఇన్ని రోజులు నా దేశంలో నువ్వు మంచి పని చేశావయ్యా, నీ ఉండడం వల్ల దేవుడు మా దేశాన్ని ఆస్వాదించాడు, నిన్ను బట్టి మా ఇళ్లలో గర్భాలన్నీ తెరవబడ్డాయా, కాబట్టి మేము నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాం. స్తోత్రం. మంచి బియ్యం, మంచి బంగారం, మంచి వస్తువులు, అన్ని గొర్రెలు పరువులు అన్ని ఇచ్చాడు. వాటితో పాటు ఏం చేశాడు తెలుసా? షారా దగ్గర పని చేయడానికి 2-3 పని మనుషులు ఇచ్చాడు. ఆ పని మనుషులు తీసుకొని మరలా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆలోచమైంది. షారా అంటుంది, అయ్యా మనకి పిల్లలు పుట్టట్లేదు కదా, నా పని మనిషి ఉంది, ఆమె నీ భార్య చేసుకుంటే పిల్లలు పుడతారేమో అని. అబ్రహాం ఎస్ అన్నాడు. ఆమె భార్య చేసుకున్నాడు, ఒక కొడుకు పుట్టాడు, వానికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడు మాట్లాడినాడు, ఇస్మాయిల్ ఓకే, ఆమె ఓకే, కానీ షారా ద్వారా కలిగే సంతానమే నిజమైన సంతానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 సంవత్సరాల టైంలో దేవుడు మాట్లాడి అబ్రహాముకు వాగ్దానం చేశాడు, షారాకు వాగ్దానం చేశాడు, మీ ద్వారా కలిగే సంతానమే దేవుని సంతానంగా పిలువబడతాడు. ప్రియులారా, షారా గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఇప్పుడు మనం బైబిల్లో చదివాం, అబ్రహాము ఇస్సాకును కనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెడుతున్నాను, తర్వాత మీరు చదువుకోండి బైబిల్లో. 2వ మాట చదవమ్మా, దాంట్లో ఉంది చక్కని మాట. ఏమంటున్నాడంటే బైబిల్లో, ఇస్సాకు యాకోబును కనెను. కరెక్టేనా? అబ్రహాం ఇస్సాకును కనంటే, ఇస్సాక్ కంటే ముందు ఇస్మాయిల్ ఒకడు ఉన్నాడు. ఎలా వచ్చాడో ఇస్మాయిల్ చూసాం మనం. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు కంటే ముందు పిల్లలు లేరా ఇస్సాకు? అంటే ఇస్సాకు ఇంకో భార్య లేదు. కానీ విషయం ఏంటో సార్, ఇస్సాకు భార్య రిబ్కా గర్భము ధరించింది, 2 కవల పిల్లలు. ఎవరెవరు వాళ్ళిద్దరు? ఏశావు, యాకోబు. ఇక్కడ బైబిల్ ఏమంటుందండి? ఇస్సాకు యాకోబును కనెను. మరి ఏశావు ఎక్కడ పోయాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏశావు కౌంట్లో లేడు, ఏశావు లెక్కల్లో లేడు. ఇలాంటి ఏశావు కోట్ల మంది ప్రజలు ఉంటారు భూమి మీద. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారట. ఇస్సాకులు చాలా తక్కువ మంది, ఏశావులే ఎక్కువ మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియారా, అంటే దేవుని దృష్టిలో లెక్కలో లేనివారు. లెక్కలో లేదు కాబట్టి బైబిల్లో కూడా పేరు రాయలేదు. ఇస్సాకు యాకోబును కనెను. ఏశావు ఎక్కడ పోయాడు? మిస్ అయిపోయాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ ఒక్క మాట చెప్పి నేను వాక్యం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క మాట కూడా ఎంత ఉందో సార్, 10-15 నిమిషాలు ఉంటుంది. జాగ్రత్తగా వినండి నా వైపు చూడండి. బైబిల్ మూసేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఏశావు రిబ్కా గర్భములో ఉన్నారు. వాస్తవానికి 2 ఉండని ట్విన్స్, 3 ట్విన్స్ ఉండని కడుపులో, ఒక్కరే ఉండని కడుపులో. ఎన్ని నెలలు మోస్తారండి? ఎన్ని నెలది? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. ఒకసారి తల్లులు చేతులు ఎత్తండి పైకి. తల్లులు, దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, 9 నెలలు కష్టపడి మోసి జన్మనిస్తారని. ఈ రిబ్కా కూడా 9 నెలలు మోసిందండి. 9వ నెల చిన్న ప్రాబ్లం వచ్చింది రిబ్కాకి. బహుశా నేను చెప్తుంటే మీకు కూడా 9 నెలలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో మీకు జ్ఞాపకం వస్తుందేమో, నాకు తెలియదు. సరే, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను, కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. విషయం ఏంటంటే, రిబ్కాకు ప్రాబ్లం వచ్చింది తెలుసా? కడుపులో భయంకర నొప్పి వస్తుంది, ఏదో జరుగుతుంది లోపట. ఈ జరిగేది అర్థం కాలేదు ఆమెకి. సరే, భర్తకి చెప్దామంటే ఆయన ఏమన్నా డాక్టరా? పోనీ వాళ్ళ మదర్కో ఫాదర్ చెప్దామంటే వేరే ఊళ్ళో ఉన్నారు. పోనీ అబ్రహాం చెప్దామంటే ఆయన లేడు అవైలబిలిటీలో. ఎవరికి చెప్పాలి? డాక్టర్ దగ్గర హాస్పిటల్ లేవు. ఆ రోజుల్లో అస్సలు లేని ఇంట్లోనే జన్మనిచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె గర్భంలో వచ్చిన సమస్యకి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్ట, ప్రభువా నా కడుపులో ఏదో జరుగుతుంది, ఏంటిది? దేవుని అడిగింది. ప్రియమైన తల్లులారా, సిలోయం బ్యాప్టిస్ట్ చర్చి స్త్రీలారా, నేను ఒక మాట అడుగుతున్నాను. నీకు సమస్య వస్తే దేవుని దగ్గర రావాలా? ఎక్కడ రావాలా?
నీకు సమస్య వస్తే దేవుని దగ్గర రావాలా? ఆడుకోపోతా వాడు తీరుస్తాడు, వీడు తీరుస్తాడు, ఇంకోటి తీరుస్తాడు, ఇవన్నీ కాదమ్మా. ముందు నీ సమస్యకు జవాబు దేవుడు, ఆయన ఆన్సర్ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిబ్కా దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది, ప్రభువా ఇది 9వ మాసం, ఇంకా 2 రోజులు 3 రోజులు అయితే నేను డెలివరీ అవుతాను, నా కడుపులో ఏదో జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది నువ్వు తప్పాలా? దేవుడు మాట్లాడినాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ గర్భంలో అందరి గర్భంలాగా ఒక్క పిండం లేదమ్మా, 2 పిండాలు ఉన్నాయమ్మా. ఇద్దరు ఎదుగుతున్నారు, 2 పిల్లలు ఉన్నారు. మరి ఎందుకు నొప్పి వస్తుంది అట్లంటే ఆ 2 లోపల ఫుట్బాల్ ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఎక్కడది? వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నా, వాలీబాల్ ఆడుతున్నా, కబడ్డీ ఆడుతున్నా నాకు తెలియదు. ఒకటైతే వాస్తవం, లోపల 2 పెనుగులు ఆడుతున్నారని బైబిల్లో ఉంది. ఎక్కడండి? తల్లి గర్భములో. తల్లికి ఎంత ఇబ్బంది అవుతుందండి. 2 పెనుగులు ఆడుతున్నారు. ఎందుకు పెనుగులు ఆడాడు? ఆ ఒక్క మాట మీద నేను 10 నిమిషాలు మాట్లాడి వాక్యం ముగిస్తాను. నాకు స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. మనం కూడా ఇలాంటి డిటర్మినేషన్ కలిగి ఉండాలి. తల్లి గర్భములో ఏశావు యాకోబు 2 పెనుగులు ఆడుతున్నారు. ఎందుకు తెలుసా? ముందు నేను పుట్టాలని. యాకోబుకు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఈ భూమిని గాని సృష్టిని గాని దేన్ని చూడక ముందే వాడి కళ్ళు, యాకోబుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆలోచించింది ఏం తెలుసా? నేను ముందు పుడితే దేవుని ఆశీర్వాదం నాకు వస్తుంది, నేను ముందు పుడితే నా తండ్రి ఆశీర్వాదం నాకు వస్తుంది. ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఆశీర్వాదం కోసం పెనుగులాడుతున్నాడు, ఆశీర్వాదం కోసం వీడు ముందు పుడతాడేమో అని కాలు పట్టుకుని వెనక్కి లాగుతున్నాడు. ఎక్కడ జరుగుతుందిరా బాబు అంటే కడుపులో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వైపునండి. బైబిల్లో రాసాడిందంటే ఆదికాండం 25వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చూడండి. ఎవరు? తర్వాత అతని సోదరులకు దానికన్నా ముందు వచ్చిన చదువు అవనలుండి. మొదటి వాడు ఎర్రని వాడును బయటికి వచ్చాను, అతనికి ఒళ్ళంతా రోమములు ఉన్నాయట, అంటే వెంట్రుకలు ఉన్నాయి. వాడు బయటికి వచ్చాడు, ఏశావు. నెక్స్ట్ తర్వాత అతని సహోదరుడు అంటే తమ్ముడు. ఎందుకో తెలుసా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నిమిషాలు కూడా కాదు. వీడు బయటకు వస్తున్నాడు, వాడు కాలు పట్టుకొని వీడు బయటకు వస్తున్నాడు, 2 బయటకు వస్తున్నారు తల్లి గర్భంలో నుంచి. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ముందు వచ్చినోడు ఎర్రగా ఉన్నాడట, వాడి చర్మం అంతా వెంట్రుకలతో ఉన్నట. ఈ 2వ చూసినా వాడి కాలు పట్టుకొని వస్తున్నాడు, వానికి పేరు పెట్టేది ఏంటంటే సహోదరుడు అంటే తమ్ముడు. వీడి కాలు పట్టుకొని ఉన్నాడు, బయటకు వస్తున్నాడు, వానికి పేరు పెట్టాడమ్మా. పుట్టినప్పుడు వాడికి యాకోబు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా అండి యాకోబు అంటే అర్థమైందో ఏంటండి? మోసగాడు. దేవుడు మోసగానని అనుకున్నాడు, దేవుడు తాగుబోతులు అనుకున్నాడు, దేవుడు వ్యభిచారులు అనుకున్నాడు, దేవుడు దొంగలు అనుకున్నాడు. దేవుడి లోకంలో పనికిరాని వారిని ఎన్నుకొని పనికొచ్చే వారిగా మార్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడికి ఏది అసాధ్యం కాదండి, ఆయనకి సమస్తం సాధ్యం. ఈ యాకోబు మోసగాడు బయటకు వచ్చాడు. చూసినరా? వాడు ఎట్లొచ్చాడు? తన అన్న మడిమ పట్టుకొని వచ్చాడు. కాలు పట్టుకొని లాగడం అంటే ఎంత భయంకరం. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా ఎవరైనా కాలు పట్టుకొని లాగారా? అంటే ఫిజికల్గా కాలు పట్టుకోకపోవచ్చు, ఆలోచన చేసి వీళ్ళు ఎట్లయినా బోల్లా కొట్టారా బాబు. యాకోబు లక్షణం అది. యాకోబు ఆ మణిమ పట్టుకొని లాగుతూ బయటకు వచ్చాడు. చివరికి ఏమైనట్టు ఓడిపోయాడు. తల్లి గర్భం నుంచి బయటకు వస్తూనే ఫస్ట్ ఓడిపోయాడు. ఏంటంటే సెకండరీగా పుట్టాడు. నేను కూడా ఈ మధ్య కాలంలో ఈ సెకండరీ పుట్టడం వాళ్ళు అందరినీ ఏమంటున్నానంటే ఎంగిల్ పాలు తాగేటోళ్ళు ఇలా అంటున్నాను. ఏంటండి? ఎందుకో తెలుసా? నా కూతురికి ఫస్ట్ కొడుకు పుట్టాడు, పాపం వాడు బాగున్నాడు. 2వది కూతురు పుట్టింది, ఆ కూతురు ఊకే అంటున్నాను నువ్వు ఎంగిల్ పాలు తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యాకోబు ఏశావులు ఎంగిల్ పాలు తాగేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరు. వామ్మో, యాకోబు మోసగాడు,
కాలు బట్టి లాగుతున్నాడు, లోపట్నే బయటకు వచ్చాడు. కానీ వాడికి ఆలోచన పోట్లే, నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా మార్చబడాలి, నేను దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా మార్చబడాలి, నేను నా తండ్రి ఆశీర్వాదం పొందాలి. ఈ ఆలోచన ఒకసారి మీకు వచ్చింది. మాట్లాడదు ఎవరు మాట్లాడదు, వినండి. వాళ్ళు కూర్చుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. తల్లి గర్భంలో నుంచి ఏశావు ముందు వచ్చాడు, యాకోబు వాడిని మెడబట్టుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఓడిపోయిన సంగతి తెలిసిపోయింది యాకోబుకి. కానీ అంత చిన్నతనంలో తెలిసిపోతుందా? స్లోగా ఎదుగుతున్నారండి. ఒక టైం వచ్చింది, ఏమైంది తెలుసా? ఒక రోజు సడన్ గా ఏశావు అడవికి పోయి తిరిగి ఇంటికి వచ్చాడు. భయంకరమైన ఆకలితో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ యాకోబు ఏం చేశాడంటే ఒక చక్కని చిక్కుడుగాయ కూరలతోటి కూర వండాడు. ఆ చిక్కుడుగాయ కూర మంచి గుమగుమ వాసన వస్తుందట. ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు చదువుతున్నాను, ఏం తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చాలా మంది అంటున్నారు అన్నం తినొద్దండి అంటారు 50 సంవత్సరాల తర్వాత. ఇంకా కొంతమంది అంటారు ఓన్లీ నాన్ వెజ్ తినండిరా బాబు అంటారు. ఇంకో కొంతమంది అంటారు అసలు ఏం తినొద్దురా బాబు, ఓన్లీ రోటీ తినండి అంటారు. ఇంకో కొంతమంది అంటారు ఓన్లీ జొన్న రోటీ తినండి అంటారు. ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి అంటారు. ఇంకొన్ని ఓన్లీ ఫ్రూట్స్ తినండి బతుకుతారంటారు. ఇవన్నీ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన మంచి చిక్కుడుగా కూర వండుకున్నాడు, వాసన వస్తుంది. అది చూసి ఏశావు దగ్గరికి వచ్చాడు. తమ్ముడారే, నేను బాగా అలసిపోయాను, అడిగిపోయి వచ్చాను, బాగా ఆకలిగా ఉంది, నాకు కొంచెం చిక్కుడుగా కూర పెట్టాను. తమ్ముడు ఏమన్నాడు తెలుసా? చిక్కుడుగా కూర పెట్టడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నా చిన్న కోరిక ఉందా తీర్చాను అన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అన్నాడు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే చిక్కుడుగా కూర పెడతా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా ఏశావు? ఓకే జ్యేష్ఠత్వం చేస్తాను, చిక్కుడుగా తిన్నాడు కూర. బైబిల్లో రాశాడంటే చక్కని మాట. చదవమా చివరి వచనం. ఆదికాండం 25వ అధ్యాయం చివరి వచనం చదవమా. యాకోబు ఆహారంను చిక్కుడుగాయ వంటకమును ఏశావుకి ఇచ్చును, అతడు తిని దాన్ని లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడట? ఒక్క పూట చిక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడట. ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టుగా హెబ్రీ పత్రికలో రాశాడు ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు ఏశావు అని రాయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలని ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నట్టే, జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయ కూర కోసం అమ్ముకున్నాడు. కానీ జ్యేష్ఠత్వం కోరుకున్న వ్యక్తి యాకోబైతే దాన్ని విడవకుండా వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024వ సంవత్సరంలో నువ్వు ఏది అడిగి ఓడిపోయావో, ఏది అడిగి దేవుని దగ్గర పొందలేకపోయావో, దేవుడు నీకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. 2025వ సంవత్సరం. ఈ సంవత్సరంలో నువ్వు ప్రయత్నం చేయి. యాకోబులాగా నువ్వు గెలుస్తావు. యాకోబులాగా దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. యాకోబులాగా దేవుని దీవెన నీ మీదకి వస్తుంది. ప్రియరా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను ఓడిపోయాను, నా జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితంలో సాధించలేని ఏది అనుకుంటున్నావు. నేను అంటున్నాను 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు సిలోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో కూర్చున్న ప్రియమైన విశ్వాసాలను ఎవరైనా కావచ్చు, కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, నువ్వు ఏది ఇంతకు ముందు పొందలేకపోయావో ఈ సంవత్సరం అది నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యాకోబుకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వలేడా? యాకోబుకు పేరు ఏంటంటే మోసగాడని అర్థం. ఇంత మోసగానికే దేవుడు ఆయన జ్యేష్ఠత్వ అధికారాన్ని ఇచ్చాడు, జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, తండ్రి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లరా, సిలోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులారా, మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం తెలుసా? ఈ సంవత్సరం యాకోబు పొందిన ఆశీర్వాదం నేను కూడా పొందాలి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నేను పాపం చేసి ఉండవచ్చు, ఇన్ని సంవత్సరాలు నేను మోసగానిగా ఉండవచ్చు, ఇన్ని సంవత్సరాలు నేను ఎవరైనా చీటింగ్ చేసి ఉండవచ్చు, కానీ ఈ 2025వ సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, నేను దేవుని కొరకు సాక్షిగా ఉంటాను. ఆయన నాలో ఉంటే, నేను ఆయనలో ఉంటే, ఆయన నీకు ఇది ఇష్టమో అడుగు అన్నాడు, నేను ఆయనలో ఉంటాను, ఆయన నాలో ఉండేటట్టు చూసుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఎవరు ఉంటారో నేనెవరిలో ఉంటానో వారికి ఏది ఇష్టమైంది అడిగితే అది నేను ఇస్తాను. అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు కాదు. ఆయన మనిషి కాదు, మాట తప్పడానికి ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని మనం అడుగుదాం, ప్రభా 2024 సంవత్సరంలో నా జీవితంలో ఏది కాదనుకున్నాను, ఏది కాలేదో ఈ 2025 సంవత్సరంలో అది జరగాలి ప్రభా. కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకపు ప్రియ దేవా, మా సిలోయం బాప్టిస్ట్ చర్చి అధిపతివి నీవు ప్రభువానికి స్తోత్రం. నీవు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, నీ రక్తములో కడగబడుతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. 2024 సంవత్సరం అంతా కాపాడినాం, కానీ 24 సంవత్సరంలో ఏది పొందలేకపోయామో 25వ సంవత్సరంలో అది పొందుట కృప చూపించండి. మీరు మార్గం తెరవండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. నీ నామాన్ని హెచ్చించే కృప మాకు దయచేయండి, మమ్మల్ని మేము తగ్గించుకునే కృప దయచేయండి. మీరు మాలో, మేము నీలో ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుని నేను ఇస్తానని సెలవిచ్చావు ప్రభా. నీ మాటలు మాలో, మేము నీ యందు కృప చూపించమని ఈ 2025 సంవత్సరం అంతట్లో ప్రభా నీ ఆశీర్వాదం తేటగా చూస్తే కృప చూపించమని నీ నామాన్ని హెచ్చిస్తూ మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ త్వరలో నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.